నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయండి. మండే నుంచే స్టార్ట్ బ్యాచు. మళ్ళీ వారం ఆగారనుకోండి, మళ్ళీ నేను ఈ బ్యాచెస్‌లో తీసుకొని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో, ఏది అనేది ముందు డిసైడ్ చేసేసుకొని తొందరగా మూవ్ అవుతాండి. ఓకేనా? ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. సో, టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. నేను మీకు చూపించే ఆసనాస్ అని ఎలా చూపిస్తానంటే, బయట టోనింగ్‌కి ఎంత ఇంపార్టెంటో ఫ్రమ్ ఇన్‌సైడ్ లోపల ఆర్గన్స్‌కి ఎంత మంచి జరిగేలాగా, హార్ట్‌కి మంచిదయ్యేలాగా, మనకి ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గడానికి, హార్మోన్స్‌కి ఇవన్నిటికి బాగా అయ్యేలా చూపియడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మీరు కూడా శ్రద్ధ పెట్టుకోండి బాడీ మీద. కంపల్సరీ యోగాతో పాటు వాకింగ్ కూడా ఎళ్ళండి కాసేపు డైలీ. మార్నింగ్ సన్, ఈవినింగ్ సన్ తగలాలి. వెదర్ కూడా మంచిగా ఉంటుంది కదా! కాసేపు కూర్చోండి. మనసు కూడా హాయిగా ఉంటుంది. ప్రాణాయామం ఇంట్లో చేసుకునే బదులు బయట కూర్చొని చేసుకోండి. ప్రశాంతంగా అనిపిస్తది. ఓకేనా? ఇష్టంతో చేసేసుకోండి యోగా. ఏ విషయంకి టెన్షన్ పడకండి. చాలా మంది నాకు ఫుల్ మెసేజ్ చేసేటప్పుడు, ఫోన్ చేసేటప్పుడు కొంతమంది ఏడుస్తా ఉంటారు కూడా. అంత టెన్షన్ అవసరం లేదండి. థైరాయిడ్‌కి, పీసీఓడీ ఇవన్నీ టెన్షన్ అవ్వకండి. కొలెస్ట్రాల్ ఉంది. టెన్షన్ అవుతే ఏమీ రాదు. ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించండి. లైఫ్ స్టైలు మొత్తం సెట్ చేసుకుంటా ఉండండి. స్లోగా ఒకటే రోజులో చిటికేసినంత ఈజీ కాదు కదా! సో, ఫస్ట్ నుంచే స్లోగా సెట్ చేస్తా ఉండండి. రాత్రి 9కి తింటున్నారు. సో, ఫస్ట్ మీరు చేయాల్సిందేంటి కొంచెం ముందుకు తినండి. 7:30 వరకు క్లోజ్ అయిపోయేలాగా చూడండి. సో, ఇట్లాంటి చిన్నయి చేసుకోండి. అసలు ఏం చేయట్లేదు. ప్రాణాయామం, యోగా స్లోగా స్టార్ట్ చేయండి. కాసేపు అలా వాకింగ్ ఎళ్ళండి. చిన్న విషయాలు స్టార్ట్ చేసుకున్నా సరే మనకు డిఫరెన్స్ అనేది చాలా ఉంటది. ఓకేనా? ఆసనాస్ చూసేద్దాం ఇప్పుడు. కార్నర్ ఆఫ్ ది మ్యాట్‌లో నిల్చొని స్లోగా కాళ్ళు 2 స్ట్రెయిట్ పెట్టుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ పాదహస్తాసనం తీసుకోండి. స్లోలీ ఇన్‌హేల్, ప్లాంక్ వచ్చేసేయండి. ఎక్స్‌హేల్, స్లోలీ చైల్డ్. ఇన్‌హేల్, మళ్ళీ ప్లాంక్ రండి. స్లోగా ప్లాంక్ నుంచి కుదిరితే సైడ్ ప్లాంక్ ట్రై చేయండి. లేదంటే ఏం చేస్తారంటే ఇలా పెట్టేయండి. ఈజీ ఉంటుంది. ఇలా తీసుకున్నా సరే. ఫుల్ లెగ్స్ వస్తే ఫుల్ తీసుకోండి. స్లోలీ మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అధోముఖ వచ్చేసేయండి. ఇన్‌హేల్, స్లోలీ మళ్ళీ ప్లాంక్. ఎక్స్‌హేల్, ఫార్వర్డ్ తీసుకొచ్చుకోండి రైట్ లెగ్. మళ్ళీ ఇన్‌హేల్, ప్లాంక్. ఎక్స్‌హేల్ మళ్ళీ అధోముఖ. స్లోలీ ఇన్‌హేల్, ప్లాంక్. ఎక్స్‌హేల్ ఫుల్ వస్తే ఫుల్ సైడ్ ప్లాంక్ తీసుకోండి. లేదా ఇక్కడ పెట్టుకున్నా సరే, ఇలా పెట్టుకున్నా సరే మీకు ఇవన్నీ వేరియేషన్సే. స్లోలీ మళ్ళీ ప్లాంక్ వచ్చి కాసేపు చైల్డ్‌లో రిలాక్స్ అవ్వండి. ఇదంతా యోగా ఫ్లో సీక్వెన్స్ అనొచ్చు, పవర్ యోగా ఫ్లో అనుకోవచ్చు, యోగా ఫ్లో అనొచ్చు, అన్నీ ఒకటే. ఇవన్నీ చేసుకున్న కొద్దీ మనకు కూడా బాగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మంచిగా అనిపిస్తుంది అనమాట. స్ట్రాంగ్ అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. స్లోగా టేబుల్ వచ్చేసి రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని బ్యాక్ సైడ్ పెట్టేసుకొని స్లోలీ 1, 2, 3 ఇలా 4, 5, 10 రౌండ్స్ తీసుకోండి. 7 స్లోలీ రిలాక్స్. మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెగ్ ఓపెన్. సేమ్ స్లోగా 10 రౌండ్స్ తీసుకోండి ఇటు సైడ్ కూడా. ఓకేనా? 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ టేబుల్. స్లోలీ ఎక్స్‌హేల్ అధోముఖ. ఇన్‌హేల్, ప్లాంక్. స్లోలీ లెఫ్ట్, రైట్, మలాసనం. స్లోగా తీసుకోండి. స్ట్రెంగ్త్ పెరిగిన కొద్దీ ఇవన్నీ ఈజీ అనిపిస్తాయి. మీకు అట్లా కనిపించకపోతే స్లోగా వాక్ చేసుకుంటూ ఫార్వర్డ్ వచ్చేసిన సరే మలాసనం. స్లోలీ మళ్ళీ పైకి వచ్చేసేయి. సేమ్ ఇప్పుడు చూపించింది మళ్ళీ ఇంకొక 2 రౌండ్స్ తీసుకోండి. కుదిరితే 5 రౌండ్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా ఓకే. ఇప్పుడు 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి. 2 బ్రెత్స్ తీసుకున్న తర్వాత 2 చేతులు పైకి పెట్టినప్పుడు క్లోజ్. ఇన్హేల్, ఎక్స్‌హేల్ కిందికి. ఇన్హేల్, ఎక్స్‌హేల్. ఇది కూడా 20 రౌండ్స్ తీసుకోండి ఇలా స్లోగా. ఇటు సైడ్ స్లోలీ. సెంటర్ వచ్చేసి కాళ్ళ మధ్యలో ఎక్కువ గ్యాప్ పెంచండి. ఒక చేయి మీద ఒక చేయి పెట్టేసుకొని స్లోగా తీసుకోండి. స్లోగా పైకి. ఇన్హేల్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ కిందికి.
మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ కిందికి, స్లోలీ. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్. 1 ఇన్హేల్, రివర్స్, మళ్ళీ ఇన్హేల్, చాలా స్లోగా ఎక్స్హేల్, ఫార్వర్డ్. వర్టిగో లాంటి ఇష్యూస్ ఉంటే మాత్రం ఇలా బెండ్ అయ్యేటి కొంచెం చూసుకొని చేయండి. ఇబ్బంది అనిపిస్తే స్లోగా సెంటర్ వచ్చేసాయి. ఒక 2 సైడ్స్ సరిపోతాయి. ఇప్పుడు స్లోగా సెంటర్ వచ్చేసుకొని ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకొని స్లోలీ జంపింగ్ జాక్స్. 1 2 3 4 20 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. 20 రౌండ్స్ ఆఫ్ జంపింగ్ జాక్స్ వచ్చిన తర్వాత ఫార్వర్డ్ పెట్టేసుకొని లెగ్ని 1 2 ఆపోజిట్ సైడ్ తీసుకోండి. 3 4 5 6 7 8 10 రౌండ్స్ ఇలా తీసుకొని ఇంకొక 10 రౌండ్స్ ఫార్వర్డ్ తీసుకోండి. నార్మల్ సింపుల్ అనిపిస్తుంది ఇప్పుడు అది చేశాక. ఇది ఒక 10 రౌండ్స్. ఓకేనా? ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఓపిక ఉంది అనిపిస్తే మళ్ళీ ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకొని, డీప్ బ్రెత్స్ తోటి కూడా ఫ్యాట్ బాగా కరుగుతుంది. సో డీప్ బ్రెత్స్ కూడా చాలా చాలా మంచిది. ఫ్యాట్ కరుగుతుంది, స్ట్రెస్ పోతుంది, ఇంకా చాలా బాగా జరుగుతూనే ఉంటుంది. మనం స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని చేసినప్పుడు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నీ. ఇదంతా చేశాక కూడా మీకు ఇంకా ఓపిక ఉంటే ఒక 5 minutes రిలాక్స్ అవ్వండి. కావాలంటే ఒక 1 minute కంప్లీట్ శవాసనాలు పడుకొని మళ్ళీ స్లోగా పైకి లేచి సూర్య నమస్కారాలు చేసేసుకోండి. ఓపిక ఉంటే 5 sets చేసుకోండి. లేదా అంతసేపు టైం లేదు, అసలు అంత ఇట్లా స్ట్రెంగ్త్ లేదు ఇంకా అనుకుంటే 2 sets or 1 set చేసుకున్నా సరే. ఏదైనా సరే సూర్య నమస్కారాలు మీరు 108 చేసినంత మాత్రాన మనకి బ్యాక్ పెయిన్ తప్ప వచ్చేది ఏమి ఉండదు. అంత ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అందరూ చేయకూడదు, అందరూ చేయలేరు కూడా. అలా మంచిది కూడా కాదు. 12 sets సూర్య నమస్కారం తీసుకోండి. స్లో అండ్ స్టడీ బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ, బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ చేసుకోండి. మీరు 5 sets బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నా మనకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆగం మనం 20 sets చేసుకున్న నడుము నొప్పి తప్పితే ఏది రాదు. ఓకేనా? ఏదైనా సరే స్లో అండ్ స్టడీ బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ చేయండి. ఇప్పుడు నవ్వుతూ ఉండండి, దేనికి టెన్షన్ అవసరం లేదు, హ్యాపీగా ఉండండి. నమస్తే.